ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధిని సాధించడానికి, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ తక్షణ కటాక్ష ప్రాప్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలించడంతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈవేళ కార్తీక బహుళ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వరాభిషేకాలు, విష్ణు ఆలయ సందర్శన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి గోపూజ, గోసేవ ఆశించినటువంటి ప్రయోజనాన్ని దగ్గర చేస్తుంది. బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం కాబట్టి గృహస్థాశ్రమంలో ఆశించినటువంటి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోవటానికి బృహస్పతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పనిసరి. ఈ ప్రక్రియల ద్వారా అటువంటి శుభ ఫలితాలని పొందవచ్చు. ఇక ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచాలు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు దక్కుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. అయినప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని బిల్వదళాలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు ఆర్థిక పరంగా ప్రయత్నపూర్వకంగా మాత్రమే విజయాలను తెచ్చిపెడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శత్రు బలం పెరుగుతుంది. కార్యక్రమంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు వెంటనే పరిష్కారాలు పొందలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి, సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అవమానకర సంఘటనలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి పంచామృతాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఊరట పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువుల భయం ఉన్నప్పటికీ కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఉద్యోగపరంగా కూడా లాభిస్తాయి. నూతన ఆలోచనతో కూడినటువంటి విధి విధానాలని ఉద్యోగపరంగా ప్రవేశపెట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగలతో పూజించి పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఉపకరిస్తాయి. విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికందుతాయి. మానసిక ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు మాత్రం కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా మాత్రం ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా లాభిస్తాయి. నూతన అంశాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల పరిస్థితుల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని పొందగలుగుతారు. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా ప్రవేశపెట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణలో యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందార పూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి అవకతవకలు వెలుగులోకి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో అవరోధాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నత్తనడక కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు మాత్రం కొనసాగుతాయి. విదేశీ లావాదేవీలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు
శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో పూజించి బెల్లం నువ్వులు నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార వాణిజ్య సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వృత్తిపరంగా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందారాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాల్ని ఆహ్వానించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తుమ్మి పూలతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సాహిత్య రంగం వారికి బాగా కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపారపరంగా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి ఆవు పాలు తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, గృహ సంబంధిత శాంతి సౌఖ్యాలను పెంపొందింప చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షం అందుకోవటానికి కార్తీక మాసంలో గోసేవ విశేష ఫలితాలను కలిగిస్తుంది. గోవును పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పమాలికను గోవు మెడలో వేయాలి. గోవుకు ఆకుకూరలు ఉడికించి చల్లార్చినటువంటి దుంపకూరలు తినిపించాలి. గోవు సమక్షంలో గోమాత అష్టోత్తరం పఠించాలి. ఆవు గిట్టలకు పసుపు కొమ్ములు కట్టినటువంటి దారాన్ని అలంకరించి నమస్కరించాలి. భక్తి శ్రద్ధలతో కూడినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు బలం చేకూరుతాయి. వివేకవంతమైనటువంటి ఆలోచనల ద్వారా కార్యాలలో కార్యసిద్ధి పెంపొందింప చేసుకోవడానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం దక్షిణామూర్తియే నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు మనసారా మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆలోచన సంపత్తితో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సూప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. కార్తీక బహుళ పాడ్యమి గురువారం. ఈరోజు రోహిణి నక్షత్రం, శివయోగం, బాలవకరణం. బహుళ పాడ్యం ఒక్కటే అనుకూలం కాదు. ఎందుకంటే తిథికి అధిష్టాన దైవం అగ్ని. వారం బాగుంది, నక్షత్రం బాగుంది. రోహిణి నక్షత్రం గురువారం వస్తే మంచి పనులు చేయడానికి ఉపకరిస్తుంది. శివయోగం ఉన్నది కాబట్టి వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు. శివయోగం కార్తీక మాసంలో వచ్చింది కనుక రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది. ఎక్కువగా కార్తీక మాసం పుణ్యాన్ని సంపాదించుకోవటానికి పనికి వస్తుంది. ఈ ఒక్క నెల పుణ్యాన్ని సంపాదిస్తే మిగతా 11 నెలలు కూడా అదృష్టాన్ని అనుభవించడానికి ఉపయోగపడతాయి. ఇందులో రోహిణి శివయోగం కాబట్టి శ్రీకృష్ణ ఆరాధన
విష్ణు సహస్రనామము, పరమేశ్వర ధ్యానం చేస్తే చాలా మంచిది. శుభ కార్యక్రమాలు ప్రారంభించబోయే ముందు ఈ పాడ్యమి ఘడియలు ఉన్నాయి కాబట్టి విఘ్నం లేకుండా గణపతిని స్మరించాలి. ఇక రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలిస్తే అదృష్టాన్ని ఇచ్చేటటువంటి అనేక అంశాలున్నాయి. ప్రధానంగా కార్తీక బహుళ విధియ, శుక్రవారము, మృగశీర్ష నక్షత్రం, యోగం సిద్ధయోగం, కరణం తైతుల కరణం. పంచాంగంలో ఉన్నటువంటి 5 అంశాలు శుభప్రదంగా ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా నూతన అంశాలలో విజయము, కార్యసిద్ధి, గృహ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, నూతన కార్య ఆరంభాలకి కలిసి వచ్చేటటువంటి కాలం. ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో అభివృద్ధి, అన్ని విధాల ఏ పని చేయండి అదృష్టము అదృష్టము అదృష్టం. విజయోస్తు అంశంలో క్షేమకరంగా ఆనందప్రదంగా మనం ప్రయాణం చేయాలంటే అద్భుతమైన వాహన యోగం పట్టాలి. కుటుంబ సభ్యులందరం కలిసి ప్రయాణం చేయాలంటే మనకి ఉన్నతమైన వాహనం కావాలి. కారు కొనుగోలు విషయంలో ఉపకరించేటటువంటి తిథివార నక్షత్రాలను తెలుసుకుందాం. ముఖ్యంగా శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం. వాహన కారకుడు శుక్రుడు. శుక్రవారము శుక్రగ్రహ సంబంధమైన నక్షత్రాలు శుభాన్నిస్తాయి. పుబ్బా పూర్వాషాఢ నక్షత్రాలు శుభప్రదమైన ఫలితాన్నిస్తాయి. శుక్రానుగ్రహం ఉంటుంది. శుక్రవారం నాడు కారు కొనుక్కోవడం మంచిది. చతుశ్చక్ర వాహనాన్ని స్వీకరించబోయే ముందు ప్రధానంగా తిథులు చూసుకోవాలి. ప్రయాణానికి, నూతన వాహనానికి ఉపకరించే తిథులు విధియ, తదియ, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ. ఈ తిథుల్లో మంచిది. ప్రధానంగా క్షేమకరమైనటువంటి తిథులు భద్ర తిథులు. భద్ర అనగానే విధియ, సప్తమి ఈ 2 తిథుల్ని ఉపయోగిస్తే చాలా మంచిది. తర్వాత జయతిథులు. ప్రయాణాల్లో జయప్రదంగా వెళ్ళాలి. అందుకై ఉపయోగించేటటువంటి వాహనం చక్కగా ఉండాలి అంటే జయతిథులు. తదియ, త్రయోదశి తిథులు పరిపూర్ణమైనటువంటి శుభాన్నిస్తాయి. అలాగే పూర్ణ తిథులు కూడా రక్షిస్తాయి. దశమి, పంచమి, పూర్ణిమ తిథులు. ఇక నక్షత్రాల్లో ప్రధానంగా అశ్విన్యాది శుభ నక్షత్రాలు అశ్విని, రోహిణి, మృగశిర ఈ నక్షత్రాలు, రేవతి నక్షత్రం, అలాగే శ్రవణ నక్షత్రం ఇలాంటివన్నీ సహకరిస్తాయి. ఐశ్వర్యప్రదంగా ఉండటానికి, క్షేమప్రదంగా ఉండటానికి శుక్రవారం కలిసి వస్తుంది. రేపటి విజయోస్తంశంలో శ్రేయస్సుని, శుభాన్ని, గౌరవాన్ని ప్రసాదించేటటువంటి దుస్తుల ధారణలో నూతన వస్త్రాలని కొనుక్కోవటానికి అనుకూలమైన శుభ తిథి వార నక్షత్రాలను పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, సకల కార్యాల్లో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో కృష్ణపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో 30 రోజులలో ఏ రోజైనా సరే దీపాన్ని వెలిగించిన, దీపాన్ని దానం చేసిన విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో వచ్చే బహుళ పాడ్యమి నాడు స్వాహాదేవిని ధ్యానం చేయటం ద్వారా, అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి నామాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్రంతో కూడి ఉన్న మాసం అని అర్థం. కృత్తికాగ్నిర్దేవత అంటుంది వేదం. అంటే కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. అగ్నిముఖావై దేవాహ అంటుంది శాస్త్రం. దేవతలందరూ కూడా అగ్ని ద్వారానే ఆరాధించబడతారు. అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం ఉన్న ఈ కార్తీక మాసంలో బహుళ పాడ్యమి నాడు అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవిని మనస్సులో ధ్యానం చేసుకున్నట్లయితే, స్వాహాదేవిని ధ్యానం చేస్తూ అగ్నిదేవుడిని స్మరిస్తూ ఒక దీపాన్ని వెలిగించినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా మీ గృహంలో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి పోసి ఒక దీపాన్ని వెలిగించి ఓం జాతవేదాయ నమః అంటూ
అగ్నిదేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా ఈరోజు ఉల్లిపాయ, ఉసిరికాయ ఆహారంలో స్వీకరించడాన్ని నిషేధించాలి. అలాగే ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా నెయ్యిని దానంగా ఇచ్చినట్లయితే గ్రహదోషాలను తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా అగ్నిదేవుడిని స్మరించుకోవడంతో పాటు స్వాహాదేవిని స్మరించుకోవడంతో పాటు దీపదానం చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో ఏ రోజైనా సరే సాయంకాలం పూట శివాలయంలో గాలిగోపురం ద్వారంలో కానీ, గర్భగుడికి సమీపంలో కానీ, నందీశ్వరుడికి శివలింగానికి మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఒక దీపాన్ని వెలిగించినట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ఆవు పాలతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంతో మీ గృహంలో బియ్యం దాచుకునే ప్రాంతంలో, వంట చేసుకునే ప్రాంతంలో, బావి లేదా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతంలో మీ గృహం సింహద్వారం ముందు దీపాలను వెలిగిస్తూ పితృదేవతలను స్మరించుకున్నట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తులసి చెట్టు మొదట్లో కానీ, ఉసిరిక చెట్టు మొదట్లో కానీ దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణలను పూజించినట్లయితే వివాహం కాని వాళ్లకు వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించి కార్తీక పురాణాన్ని చదివినట్లయితే మహిళలు దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈ కార్తీక మాసంలో గృహంలో మహిళామణులు కార్తీక వ్రతాన్ని ఆచరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు. కార్తీక వ్రతం అంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక అరటి దొప్పలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నదిలో విడిచిపెట్టి అక్కడి నుంచి గుడికి వెళ్ళి గుడిలో దీపాన్ని వెలిగించి గుడి నుంచి ఇంటికి వచ్చి గృహంలో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకున్నట్లయితే దీన్ని కార్తీక వ్రతం అంటారు. అలాగే ఈ కార్తీక వ్రతం సందర్భంగా వీలైతే విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించి విష్ణుమూర్తి ఆలయంలో శంఖం, చక్రం, పద్మం, స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయటం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అగ్ని నక్షత్రమైన కృత్తికా నక్షత్రం ఉన్న ఈ కార్తీక మాసంలో శివకేశవులను పూజించండి. శివాలయాన్ని, విష్ణు ఆలయాన్ని దర్శించి సంధ్యా సమయంలో దీపాలు వెలిగించండి. అగ్నిదేవుడిని ధ్యానం చేయండి. కార్తీక వ్రతాన్ని ఆచరించండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని గడపండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక బహుళ విధియ సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. పురాణంలో ఎక్కడ చూసినా ఎవరు వెళ్ళినా ఋషులు వెళ్ళేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు రతికేళిలో ఉన్నారంటారు. రతికేళిలో ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటంటే అది మంగళస్వరూపం. నా ఎందు భావము, లాస్యము కూడా ఉన్నాయనుకోండి, నేను మంగళస్వరూపండి. భావలాస్యములు ఆగిపోయాయంటే అమంగళస్వరూపం అని గుర్తు. కేళి జరుగుతోంది అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. ప్రకృతి పురుషులు వేరయ్యారా అది ఉపద్రవానికి దారితీస్తుంది. కాబట్టి శివలింగ స్వరూపమునందు కూడా ప్రకటనంగా ప్రకృతి కనపడాలి. ప్రకృతి అంటే నామరూపాలు. చెట్టు తెలియాలి, మనిషి తెలియాలి, కుర్చీ తెలియాలి, మైకు తెలియాలి, పంచా తెలియాలి, ఉత్తరీయం తెలియాలి. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తెలిసేటట్టుగా మూర్తిగా ఉంటుంది. శివలింగం చిన్మయం, అది అరూపరూపి. కాళ్ళు చేతులు ఉండవు కానీ ఆకారం ఉన్నది. అటువంటి అరూపరూపి అయినటువంటి శివలింగం చిన్మయ స్వరూపంలో ఉంటుంది, ఆత్మ చైతన్య స్వరూపంగా. అటువంటి శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే,
ఎంత ఆరాధన చెయ్యబడితే లోకములన్నీ అంత చల్లబడతాయి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక గొప్ప తాపం తీరుతుంది. మనందరికీ లోపల ఒక వేడి ఉంటుంది. ఏమిటి ఆ వేడంటే, శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇన్ని కోట్ల జన్మలిత్తాడు, ఇన్ని శరీరాల్లోకి వెళ్ళాడు. ఒక శరీరంలో 5 నిమిషాలే ఉన్నాడు, ఒక చోట 10 నిమిషాలు, ఒక చోట ఏడాది, ఒకసారి 5 ఏళ్ళు. మృత్యువు మాత్రం రాత్రి పగలు అసుర సంధ్య వేళ పోరాటం చేస్తూనే ఉన్నాడు. అసలు దానికి అంతెక్కడుంది? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. పెద్దవాడిని అయిపోయానండి, ఇంకేం ఆడతాను కబడ్డీ, ఎవరు అడగరు. పెద్దవాడిని అయిపోయాను, క్రికెట్ ఏం ఆడతానరా, ఎవరు అడగరు. తాతగారు చిన్నప్పుడు మీరు బాగా బౌలింగ్ చేసేవారట, ఒకప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాను రా మోకాలు నొప్పి అంటాను. అయిపోతుంది. మృత్యు వచ్చి పోరాటం మొదలు పెడితే ఓపిక ఎక్కడుందే నీతో చేయడానికి ఇప్పుడు అంటే కుదరదు, చేయవలసిందే. నిలబడతానని వీడు, పడగొడతానని అది. ఎప్పుడు ఇద్దరి మధ్య పోరాటం. ఇప్పుడా ఇన్ని కోట్ల జన్మల నుంచో అలసట అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అనంతం. అందరూ నిద్రపోతుంటే ఇంటెన్సివ్ కేరింట్లో వీడు ఒక్కడే దడదడలు అడిపోతూ యుద్ధం చేశాడు. తెల్లవారగట్ట చేశాడు, రాత్రి చేశాడు, పగలు చేశాడు, ఎప్పుడో పడిపోయాడు. ఇన్ని జన్మలు ఎత్తావు, ఇన్ని జన్మల నుంచో అమ్మ కడుపులో పడుకోను, రుద్రభూమిలో కలిసిపోను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. కాబట్టి ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం వదిలిపోవాలంటే ఎన్నాళ్ళు చేస్తాను ఈ దిక్కుమాలిన ప్రయాణం? ఇక్కడ వదిలిపెడుతున్నాను, మళ్ళీ అక్కడ ప్రవేశిస్తున్నాను, అక్కడ వదిలిపెడుతున్నాను, ఇక్కడ ప్రవేశిస్తున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, మృత్యువు జననము ఈ రెండిటికీ మధ్య ఉండే వ్యవధానం ఎటువంటిదో తెలుసా? తల్లి పిసపిల్లవాడికి పాలిచ్చేటప్పుడు తన ఒడిలో ఒక తొడ మీద పడుకోబెట్టుకుని తన కుడి స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి, కుడి స్తన్యంలో పాలు అయిపోతున్నాయి, వాడి ఆకలి తీరలేదని తెలుసుకున్న తల్లి ఆ పిల్లవాడిని కుడి తొడ మించి ఎత్తి ఎడం తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టేటప్పుడు మధ్యలో వచ్చినటువంటి వ్యవధానం ఎటువంటిదో, ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకునే మధ్యలో జనన మరణములకు ఉండే వ్యవధానం అటువంటిదో. ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు? ఎక్కడికి వెళ్ళినా సంసారమే. ఓ భార్య, పిల్లలు, ఓ పంది, దానికి ఆడపంది, ఇప్పుడు మనిషి, ఇప్పుడు ఓ భార్య, పిల్లలు. ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన సంసారం? ఈశ్వర తిరగలేను, అబ్బా నీలో కలిపేసుకో, వద్దయా ఈ ప్రయాణం అని అనమే. బా చేయలేనండి ప్రయాణాలు, ఇంకా చేయను అంటున్నావు కదా. మరి అలాంటి ఆ ప్రయాణం ఆపమని అడగడమే. నీకు తాపం కలగట్లా? ఎన్నాళ్ళు తిరుగుతాను, నీకు లోపల వేడి పుట్టట్లా? ఆ వేడి నీకు పుడితే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా చేయగలిగిన వాడు. ఎందుకని? జననమునకు కారణమైనటువంటి మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత కాల్చినవాడు వాడే. మరణమునకు కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడంకాలు పెట్టి తన్ని చంపినవాడు వాడే. ఇవి పరమశివుడివే అనుకుంటున్నారేమో, పార్వతీదేవి కూడా. ఎందుకంటే ఎడమకాలు అమ్మవారిది, వామార్థ భాగం. అయితే మరి పరమశివుడి ప్రమేయం లేదా అండి యమధర్మరాజు గారిని చంపడంలో అంటారేమో. కాలు కదిలిందంటే మనసు కదిలింది కదా ముందు. మనసు పార్వతీదేవిదా పరమేశ్వరుడిదా? ఇద్దరిదిని. అందుకని మనసు ఇద్దరిది కాబట్టి కాలు కదపడంలో ఆజ్ఞ ఇద్దరిది కాబట్టి ఇద్దరికీ సమానంగా చెందుతుంది. 3వ కన్ను ఒక్క పరమేశ్వరుడికే లేదు, పార్వతీదేవికి కూడా ఉంది. త్రయా హృత్వా వామమ్మ పరిపరితృప్తేన మనసా అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్తూ, అమ్మవారికి పరమేశ్వరుడికి 3వ కన్ను ఇద్దరికీ చెందినటువంటి ఆస్తి, ఆ త్రిలోచనం. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి తృతీయ నాడు త్రిలోచన గౌరీ వ్రతము అని ఒక వ్రతం. ఆ వ్రతంలో ప్రత్యేకంగా కొన్ని పువ్వులతో పూజ చేస్తారు అమ్మవారికి. కాబట్టి అటువంటి పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే, పరదేవత పాదములు పట్టుకుంటే మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా యమధర్మరాజు గారిని శాసించగలిగిన వాడు ఆయనే. మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా మన్మధుణ్ణి నిగ్రహించగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఇక జనన మరణములు లేకుండా చేయగలిగినటువంటి మోక్షస్థితిని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము చేత సంసార భ్రమణ పరితాపోప శమనమును పొందడానికి ఉపకరణమే పరమేశ్వర లింగాభిషేకం. ఆ అభిషేకము చేత బాహ్యమునందు ఐశ్వర్యమును పొందొచ్చు, లోకశాంతిని సాధించవచ్చు,
ఆంతరమనందు ప్రశాంతంగా హాయిగా సంసార భ్రమణ పరితాపోపశమనము నుండి దూరమై జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవచ్చు. ఇన్నిటికీ ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు చేసినటువంటిది ఏదైనా కూడా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి కార్తీక మాసంలో సమాన స్థాయిలో ఇటు పరమశివుడి పూజ, అటు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ఏ విధమైనటువంటి భేదం లేకుండా, ఏ విధమైన అరమరికలు లేకుండా ఒక్కటైనటువంటి భగవత్తత్వంగా మనసు లోపల భావన చేస్తూ చక్కగా ఆ శివకేశవుల స్వరూపంగా ఇద్దరినీ కూడా ఆరాధించేటటువంటి కాలం. ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక విశేషం, అపమృత్యు భయం లేకుండా చేసుకోవడం అన్నది ప్రధానం. మీకు నేను చెప్పా, కార్తీక మాస ప్రారంభమునకు ముందు ఆశ్వీజ మాసం చిట్ట చివర దీపావళి అమావాస్య నాడు అపమృత్యు దోషాన్ని తొలగించుకోవడానికి ఆ ఉత్తరేణి ఆ మట్టి పెళ్లతో ఉన్నదాన్ని తీసుకొచ్చి శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అంటూ దాన్ని తిప్పుకుంటారు, అపమృత్యు దోషం పోతుంది అని. ఆ అపమృత్యు దోషాన్ని పోగొట్టడానికి వీలైనటువంటి తిథులు కొన్ని నడుస్తాయి. చిత్రం ఏమిటంటే, ఏదో పెద్ద కష్టపడిపోయి ఉపాసన చెయ్యవలసిన అవసరం లేకుండా తప్పుకోవచ్చు. అత్యంత ప్రేమతో కూడిన మానవీయ సంబంధంతో. లోకంలో మధురాతి మధురమైన పిలుపు అన్నయ్య అన్న పిలుపు. అన్నయ్య అన్నయ్య అని చెల్లెలు పిలుస్తుంటే అసలు ఏ అన్నకైనా మనసు కరిగిపోతుంది. అసలు ఆ అన్నయ్య అన్న మాట ఎవరు కనిపెట్టారో కానీ ఆ అన్నయ్య అన్న పిలుపు పోతన గారికి ఎంత ఇష్టం. అమ్మా ఒకటి, అన్నయ్య ఒకటి. ఎక్కడైనా అవకాశం వచ్చిందా వదలరు పోతన గారు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మడలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న తగదన్న సహింపుమన్న వేడెదన్ అంటాడు వసుదేవుడు. బావా అనడు, అన్నవు నీవు చెల్లెలికి, అన్నతో మొదలుపెట్టారు పద్యం. నీ చెల్లెలయా, నువ్వు అన్నయ్యవి. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో. చెల్లెలు కనపడితే సంతోషంగా ఓ చీర ఇవ్వాలి, పసుపు కుంక అమ్మ కట్టుకో అని. ఆవిడ ఎంత ఐశ్వర్యవంతురాలైనా మా అన్నయ్య ఇచ్చిన చీర అని కట్టుకుని మురిసిపోతుంది. కాబట్టి ఇవ్వద్దు అంటాడు. పిచ్చి తల్లి దేవకీదేవి కంసుడు వచ్చి బిడ్డని లాగేస్తుంటే ఆవిడ ఆ కంసుడి వంక చూసి అంటుంది, అన్న చెమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాజపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది. 1కి 10 మాటలు అన్నయ్య 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 అంటుంది. ఆ అన్నయ్య 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 అంటే కరిగిపోతాడు. అది ఎక్కడవనివ్వండి ఆ అనుబంధం అంతే. మీకు సాధారణంగా గమనిస్తే దేవతలకి కూతుళ్ళు ఉండడం అన్నది తక్కువ ఉండదు. ఒక్క సూర్య భగవానుడు మాత్రం ఓ కొడుకుని కూతుర్ని కన్నాడు. యమున కూతురు, యముడు కొడుకు. యమున ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలమునకు గుర్తు యమున. కాలమునందు ఎవరు పడిపోవాలో వాళ్ళని అరమరిక లేకుండా పడగొడతాడు యముడు. ఎంత యమున యముడు మనం వినడానికి కొంచెం బాధగా అనిపించినా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. అసలు నిజంగా ఆయన చేసిన దోషమేం లేదు. ఎందుకంటే మహానుభావుడు శరీరంలోంచి విడిపించకపోతే వృద్ధాప్యంలో ముసలి శరీరాన్ని పట్టుకుని ఏం చేస్తావు, విడిపించి కొత్త శరీరంలో ప్రవేశపెడుతున్నాడు. అందుకే మృత్యువు దేవత అన్నారు. నోములు వ్రతాలు లేకపోయినా ఆవిడ దేవతాస్వరూపం మృత్యువు. కాబట్టి ఆ యమునకి కోరిక, మా అన్నయ్య వస్తే బాగుండాలి. ఆయనకి ఖాళీ ఎక్కడ ఉంటుంది పాపం, వస్తాడా? ప్రతి క్షణం అలా పంపుతూనే ఉండాలి, పడగొడుతూనే ఉండాలి, తీసుకొస్తూనే ఉండాలి, పాపపుణ్యాలు విచారణ చేస్తూనే ఉండాలి, వింటూ ఉండాలి, శిక్షలు వేస్తుండాలి. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ లాగా ఆయనే న్యాయస్థానం, ఆయనే తీర్పులు, ఆయనే శిక్షలు, ఆయనే తీసుకొస్తూ ఉండడాలు. ఎన్ని పనులు ఆయనకి. వస్తానమ్మా అంత ఖాళీ ఎక్కడుందనేవాడు. ఎందుకో బుద్ధి పుట్టింది పాపం, ఇన్ని మాటలు అడుగుతోంది, వెళ్ళొద్దు. అసలు యమదంస్త్ర బయటకు వచ్చే కాలం కార్తీక మాసం అయినా కూడా చెల్లెలు ఇన్ని మాటలు పిలుస్తోందని చెల్లెలింటికి భోజనానికి అన్నయ్య వచ్చాడు. పరమ ప్రేమతో అన్నం పెట్టి భోజనం చేశాడు. చేసి మరి చెల్లెలకి ఏమైనా మాడ ఇవ్వద్దు, కోరిక తీర్చద్దు. ఆయన అన్నాడు, అమ్మ ఏం కావాలి చెప్పిస్తానన్నాడు. అంటే చెల్లెలంది, అన్నయ్య నీ పేరు చెప్పేటప్పటికి లోకం అంతా భయపడుతూ ఉంటుంది.
నువ్వు ఎంత ధర్మరాజు అయినా ఎంత ధర్మాత్ముడు అయినా మా అన్నయ్య యమధర్మరాజు గారని చెప్పి బాబోయ్ అంటారు. ఓసారి చూడడానికి వస్తామని ఎవరు అనరు అన్నయ్య. అందుకని నిన్ను నేను ఒక్క వరం అడుగుతున్నాను. ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష విధియ నాడు నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేశావు. ఏ అక్క చెల్లెల ఇంటికి ఏ అన్నదమ్ముడు వెళ్ళి అన్నం తిన్నా వాడి జోలికి నువ్వు వెళ్ళకు, అపమృత్యు దోషం ఇవ్వకు. అపమృత్యు దోష నివారణార్థం వాడు ఏ మృత్యుంజయ హోమమో రుద్రాభిషేకమో చేసుకుంటే కరుణించినట్టుగా అక్క చెల్లెల చేతి అన్నం తింటే వదిలిపెట్టాయన్నయ్య. అమ్మా ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, ఇందులో కూడా అన్నయ్య మీద ప్రేమే. తప్పకుండా కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు ఏ అన్నయ్య అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం లేదమ్మా అన్నాడు. అందుకే దాన్ని సోదరి ద్వితీయ అని పిలుస్తారు. అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎడతారు. అక్క చెల్లెళ్ళు తోడ పుట్టడానికే కాదు, అన్నదమ్ముల్ని సోదరి ద్వితీయ నాడు ఆహ్వానించాలి. మా ఇంటికి వచ్చి అన్నం తినమని అంటే ఇంటికి వెళ్ళి అన్నం తిని సంతోషిస్తాడు. ఆ పక్కన వచ్చేటటువంటి తృతీయ భాతృతృతీయ అంటారు. ఆ తదియ నాడు అక్క చెల్లెల్ని ఇంటికి తీసుకెడతాడు. అన్నయ్య ప్రేమ అన్నయ్యకి ఉంటుంది కదా, అమ్మా నేను వచ్చాను నాతో రా ఒక్కరోజు ఉండేది కానీ బావగారు ఒకసారి మా చెల్లెల్ని పంపించండి అంటే తన ఇంటికి తీసుకెడతాడు. కానీ శాస్త్రంలో ఏమిటంటే అక్క చెల్లెల్ని తీసుకొస్తే మంచిదే. అక్క చెల్లెల్ని తీసుకొచ్చినా అథవా తృతీయ అంటే తదియ తిథి నాడు సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాల్ని బహూకరించాలి. అమంత్రకంగా మీరు చేసినా సరే, అంటే ఒక సువాసిని తీసుకురావడం అంటే ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములు ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కూర్చోపెట్టడం మంచిదే. దానితో పాటుగా సువాసినికి కొన్ని లక్షణాలు ఉండాలి. సువాసిని పూజ అని ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని నామములను ఉంటాయి, ఆ నామములు చెప్పాలి. సువాసిని నామములు అంటే భర్తకి సేవ చెయ్యడంలో గొప్ప అనురక్తి కలిగినది, గురుభక్తి పరాయణురాలు, వేదము యందు విశ్వాసమున్నది, ఎప్పుడూ పురాణంలో ఉండేటటువంటి విషయాల్ని వినడంలో అనురక్తి కలిగినది, బంధువుల్ని పోషించేది, అతిథుల్ని పరమ ప్రేమతో మర్యాదతో చూసే లక్షణం ఉన్నది, కడుపున సంతానం కలిగి ఆ సంతానము నష్టము కాకుండా బ్రతికి ఉన్నటువంటి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నది, అన్నిటినీ మించి బంధువులకు అన్నం పెట్టడంలో బంధువుల యొక్క పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల్లా ప్రేమించి పోషించగలిగినది, ఇటువంటి లక్షణములు ఉన్నటువంటి సువాసినికి సువాసిని నామములతో పూజ చేస్తారు. ఆమె పాదములు పళ్ళెంలో పెట్టి కడిగి తీర్థములు లోపలికి పుచ్చుకుంటారు. సువాసిని పాదోదకం అంటే పరదేవతా పాదోదకమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శుభకరమైనటువంటిది, ప్రీతికరమైనటువంటిది, జన్మాంతరాల పాపాల్ని పటాపంచలు చేసేది ఈ కార్తీక మాసం కదా. ఈ కార్తీక మాసంలో నుండి నిత్యం కాకపోయినా కనీసం సోమవారం అయినా సరే, ఏకాదశి నాడైనా సరే చక్కటి యోగవంతమైనటువంటి గుడిని దర్శించటం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకం. ఇంటి యజమాని, ఇల్లాలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి చక్కటి పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేయవచ్చు. తీర్థక్షేత్రాన్ని దర్శించి అక్కడ పుష్కరిణిలో పవిత్ర స్నానాన్ని ఆచరించి శివాలయాన్ని కానీ విష్ణాలయాన్ని కానీ దర్శించి చక్కగా అభిషేకార్చనలు, విష్ణు పూజ చేసుకొని ఆ గృహానికి వచ్చినప్పుడు మీరు పుష్కరిణి తీర్థం ఆ యొక్క ఇంటికి ద్వారబంధం వద్ద అటు ఇటు కొద్దిగా చల్లి ఇంటిలోనికి కనుక ప్రవేశించినట్లయితే దుష్టగ్రహ దోష నివృత్తి జరగడమే కాకుండా విశిష్టవంతమైనటువంటి నరఘోష ప్రభావం నుంచి బయటపడతారు. అంతేకాకుండా అభివృద్ధి పదంలో పయనించడానికి చక్కటి ఆలోచనలు కూడా వస్తాయి. ప్రతినిత్యం కూడాను శివాలయాన్ని దర్శించేటువంటి వ్యక్తికి చాలా విశిష్ట లాభాలు కలిగి తీరుతాయి
ఈ కార్తీక మాసంలో. అసలు దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అని కదా శాస్త్రం. ఈ దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అని. ఇలాంటి ప్రభావంతోనే మనకు పుణ్య క్షేత్రాలు, పుణ్య నదీ తీరాలు వెలసాయి. ఇటువంటి పవిత్ర పుణ్య దినాలలో కార్తీక మాసం మొదలైనటువంటి విశిష్టకరమైనటువంటి పుణ్యదినాల్లో తీర్థరాజ క్షేత్ర సందర్శనం శతవిధాల కుటుంబానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగింపజేస్తుంది. వివాహం కానటువంటి వారికి వివాహం కావడానికి, ఆర్థిక స్థితిగతుల్లో అనేక ఇక్కట్లకు గురవుతున్న వారు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి కూడా తీర్థయాత్ర సందర్శనం లేక ప్రతినిత్యం గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి రావటం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకం. అందుకే ఇంట్లో కూడా మనం పూజంతా అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణం అని చెప్పేసి చేస్తాం. ఆ ప్రదక్షిణంలో ఉన్నటువంటి గొప్ప విశేషం గృహానికి విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఆ గృహాన్ని స్వర్గసీమగా చేసుకోవడానికి దైవ చింతన తత్పరత ఇంటిల్లిపాదికి ఉన్నప్పుడే ఈ లక్షణాలన్నీ కూడాను సంభవిస్తాయి. అత్యంత అద్భుతవంతమైనటువంటి మాసం, అన్ని మాసాల్లో కల్లా అద్భుతవంతమైన మాసమే ఈ యొక్క కార్తీక మాసం. శివకేశవులకు ఇరువురికి కూడాను చాలా ప్రీతివంతమైంది. వీలైతే నదీ స్నానం చేయండి సూర్యోదయాత్ పూర్వమే. విభూతి ధారణ పురుషులు ప్రతి ఒక్కరూ పెట్టుకోండి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోతాయి. మెడలో రుద్రాక్షమాల ధారణ చేయండి పురుషులు వీలైతే. చాలా చక్కటి యోగాన్ని సిద్ధింపజేసుకుంటారు. ప్రతినిత్యం మారేడు ఆకుని కోసి మనస్ఫూర్తిగా శివుని దగ్గర ఉంచండి. ఎంతటి విశిష్ట సత్ఫలితాన్ని పొందుతారో చెప్పలేం. అలాగే బీదలకు, చలితో వణికిపోతున్నటువంటి వారికి దుప్పటి దానం చేసి చూడండి. ఈ కార్తీక మాసంలో గృహ యజమాని ఆచరించవలసిన నియమం ఇది. అలా దానం చేస్తే 1,000,000 రెట్ల శుభఫలం జరుగుతుంది. అంతేకాకుండా మీ గృహంలో కార్తీక దీపదానం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా నిర్వహించండి. ఈ కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా సరే మీరు నదీ తీరాలకు వెళ్ళినప్పుడు దొప్పలు ఉంటాయే, అరటి దొప్పలు, ఆ దొప్పల్లో చక్కగా ఆవు నెయ్యితో పొడుగాటి ఒత్తి చేసి, కుంభవత్తి వర్సన ఒత్తులు పెట్టి వెలిగించి నీటిలో కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పేసి వదలండి. కర్మమున్న పుట్టు జీవుడు అన్నారు. కర్మ వలన పుట్టినటువంటి జీవుని యొక్క కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ విధంగా గనక వదిలినట్లయితే. కార్తీక మాసంలో పళ్ళు ఏవీ కావట్లేదండి, ఆగిపోయినాయి అనుకునేటువంటి వారికి కూడా ఇది చాలా అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఈ దీపాన్ని కార్తీక దామోదర ప్రీత్యర్థం అని వదిలితే. అలాగే ఇంటిలో తులసి కోట వద్ద నిత్యం కూడా దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయండి. గృహిణి తప్పకుండా పాటించాల్సిన నియమం కార్తీక మాసంలో. ఇలా ఏ గృహిణి అయితే చేస్తుందో ఆ గృహిణి యొక్క అదృష్ట ప్రభావం ఇంటి యజమానికి ప్రసరింపజేయబడుతుంది. అలాగే ప్రతినిత్యం తులసి కోట వద్ద ధాత్రి పూజ అని చెప్పేసి ఉసిరికాయ ఉంటుంది, ఆ ఉసిరికాయని తీసుకోండి. దానికి చక్కగా పై భాగాన చక్కటి రంధ్రాన్ని ఉంచి దానిలో ఆవు నెయ్యి వేసి కుంభవత్తి వేసి వెలిగించండి. నిత్యం కూడా పాటించవచ్చు సుమా. క్షీరాబ్ది ద్వాదశి, ఏకాదశి, పౌర్ణిమ తిథి నాడు తప్పకుండా వెలిగించి తీరాలి. ఇలా గనక ఉసిరిక దీపాలు గనక పెట్టినట్లయితే, దామోదరుడు కదండి ధాత్రినారాయణుడు ఆయన, మీ ఇంట లక్ష్మీదేవి నిలిచేటట్టుగా చేస్తాడు. సంపాదించిన ధనంలో కొంత భాగం నీవు మనస్ఫూర్తిగా బీదలకు దానం చెయ్యి. విద్య చదివేటువంటి వాళ్ళకి విద్యాదానం చెయ్యి. అన్నార్థులకు అన్నదానం చెయ్యి.
ఇవన్నీ దానం వెనకాల దాగిన విశిష్ట లక్షణాలు ఈ కార్తీక మాసంలో దానానికి ఇచ్చినటువంటి విలువలో దాగిన పరమార్థంగా గుర్తిరగాలి. అది కూడా శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలోనే దానం చేసినట్లయితే అద్భుతం, ఆనందం, అమోఘం, విశిష్టవంతమైనటువంటి అదృష్టాన్ని సాధించి తీరతారు. ఆ గృహ యజమాని దగ్గర నుంచి ఆ గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.